ఈజీ కుకింగ్ విత్ సుమి ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విత్ సుమి. సేమియా 1 కప్పు, యాలకుల పొడి, నెయ్యి, పంచదార. కప్పు సేమియా తీసుకుంటే అందులో సగం పంచదార తీసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్. ముందుగా సేమియాని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ మారుతుంది. సేమియా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. సిమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిపోయి వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్పు సేమియాకి కప్పున్నర నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంతగా వేయించుకున్న సేమియా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత సేమియా ఉడకదు. సేమియా పూర్తిగా ఉడికిందని చూసుకున్న తర్వాతే పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు సేమియా కేసర్ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సేమియా కేసర్ స్వీట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.